అందరికీ నమస్కారం. బలహీనుల గొంతుకు నొక్కాలనుకునే దురాక్రమదారులకి ఇదే హెచ్చరిక. వారి తరపున ఎలుగెత్తే జనసేన పార్టీ అధికారంలోకి ఉంది. స్థానిక మంత్రి నారాయణ గారు కూడా చెప్తున్నారు, దురాక్రమణలు ఎవరైనా చేసినట్లయితే 6 నెలల జైలు శిక్ష ఉంటుంది, సత్వరమే వారికి చర్యలు ఉంటాయి, చట్టపరమైన చర్యలు అని. ఏ విధంగా బేఖాతరు చేస్తున్నారు ఈ దురాక్రమదారులు. అలవాటు అయిపోయింది. బలహీనంగా ఉన్నారు, 10 మంది వాళ్ళ తరపున రాలేరని చెప్పి వారికి ఇష్టం వచ్చినట్టు స్థలాలను ఆక్రమణ చేసి ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలో అవినీతి రహిత సమాజంగా ప్రశాంతమ్మ గారు పనిచేస్తూ ఉన్నారు. ఆమె దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తాం. నిద్ర నుంచి ఇంకా మేలుకోలేని ఆలస్యం వహిస్తున్న ఈ అధికారులకు కూడా ఈ సూచనప్రాయంగా ఈరోజు తెలియజేస్తున్నాం. 7 సంవత్సరాల నుంచి మురళీ గారు నా స్థలం నా పొలం దురాక్రమణకు గురైంది, హద్దులు నాకు లోబడి ఉన్నాయి, నాది న్యాయం ఉంటేనే చేయండి అని చెప్పి పోరాడుతూ ఉంటే ఇప్పటికి కూడా చేయలేదు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. కొత్తగా వచ్చిన అధికారులు ఈ పాటికే చొరవ తీసుకొని ఉంటే అతను ఆత్మహత్యా ప్రయత్నం అనేది జరిగి ఉండేది కాదు. ఆత్మన్యూన్యతా భావానికి గురయ్యి ఇటువంటి కార్యక్రమాలకి తోడు ముందుకు పోవద్దని జనసేన పార్టీ తరఫున పెద్దలందరూ కూడా తోడున్నారని, ప్రజాప్రభుత్వంలో న్యాయానికి మాత్రమే చోటు ఉంది కానీ అన్యాయంగా ఎవరు వ్యవహరించొద్దని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంఆర్ఓ గారికి మాట్లాడడం జరిగింది. ఈ 2-3 రోజుల లోపల న్యాయం చేస్తానన్నారు. గత వారంలో ఆత్మహత్యా ప్రయత్నం చేసి హాస్పిటల్ పాలైన మా మురళీ గారిని పరామర్శించాము. 10 మందికి సహాయం చేయాల్సిన జనసేన నాయకుడికి ఇలా జరగడం నిజంగా ఇబ్బందికరంగా ఉంది. ప్రజానాయకులతో మాట్లాడి ఈ సమస్యను వెంటనే పరిష్కరింపజేస్తామని తెలియజేస్తున్నాను. దురాక్రమదారులకు అందరికీ ఇదే హెచ్చరిక. మీ ఇష్టారీతిన గత ప్రభుత్వాల్లో అలవాటు పడినట్టు 5 సంవత్సరాల నుంచి ఏది ఆక్యుపై చేసినా సరిపోయింది, మేము చెప్పిందే మాట చెల్లింది అనుకునే నాయకులందరికీ కూడా హెచ్చరిక. ప్రజాప్రభుత్వం అధికారంలోకి ఉంది. దురాక్రమాలు అసలు సహించేది లేదని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.